వెల్కమ్ టు హాయ్ మా స్టార్ ఐకాన్. హాయ్ హాయ్. ఓకే, ఈరోజు స్టోరీ ఓకేనా. ఈరోజు స్టోరీ వచ్చి నక్క కోడిపుంజు. ఏం స్టోరీ ఈరోజు? కోడిపుంజు అంటే మానవులు మనకి నక్కకి ఫుడ్ ఏ విధంగా దొరుకుతుంది? అది ఏదైనా చిన్న చిన్న పక్షుల్ని జంతువుల్ని వేటాడి తింటుంది కదా. అదేవిధంగానే ఒకరోజు ఒక నక్కకి ఆకలితో మాడిపోతూ ఉందన్నమాట. అంటే చాలా ఆకలి వేస్తుంది అనమాట. చెప్పలేనంత ఆకలి వేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ వెతికినా తిండి దొరకలేదన్నమాట దానికి. ఎక్కడెక్కడ దొరికినా కూడా దానికి తిండి అనేది దొరకలేదన్నమాట. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. ఎవరు కనిపించినారు దానికి? కోడిపుంజు. ఎవరు కనిపించినారు శర్వాణి? కోడిపుంజు. చెప్పు. కోడిపుంజు కనిపించిందనమాట. కానీ అది ఎక్కడుంది? చెట్టు మీద ఉంది. ఎక్కడుంది కోడిపుంజు? చెట్టు మీద ఉందన్నమాట. కానీ నక్కకి చెట్టు ఎక్కేకి వస్తుందా? రాదు. కానీ కోడిపుంజుని చెట్టు మీద నుంచి కిందికి దింపుతేనే నక్కకి ఆహారం దొరుకుతుంది అనమాట. ఆహారం అంటే ఫుడ్, తినడానికి ఫుడ్ అనమాట. ఓకేనా. ఆ కోడిపుంజు చెట్టు మీద నుంచి దిగాలంటే ఏం చేయాలా అని ఆలోచన చేసింది అనమాట నక్క. ఏ విధంగా కోడిపుంజుని చెట్టు మీద నుంచి కిందికి దింపాలా అని ఆలోచన చేసి ఒక ఐడియా వేసింది అనమాట. ఏమని చెప్పింది? వెళ్ళి కోడిపుంజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంది? మిత్రమా. ఏమని చెప్పింది? మిత్రమా. మిత్రమా అంటే ఫ్రెండ్ అనమాట. మిత్రమా అంటే ఫ్రెండ్. ఏమని చెప్పింది? మిత్రమా, ఆకాశం వినిపించింది అని చెప్పింది అనమాట. ఆ వార్త ఏమిటంటే జంతువులన్నీ కూడా కలిసి మెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట అని ఆకాశవాణి చెప్పింది అని ఎవరు చెప్పారు? నక్క. ఫాక్స్. ఇంగ్లీష్లో వచ్చి ఫాక్స్, తెలుగులో వచ్చి నక్క. ఎవరికి చెప్పింది? కోడిపుంజుకి. ఎవరికి చెప్పింది? కోడిపుంజు. కోడి ఏమని సౌండ్ చేస్తుంది? కోడి ఏమని సౌండ్ చేస్తుంది? కొక్కరొక అని సౌండ్ చేస్తుంది కదా. ఆ కోడిపుంజుకి చెప్పిందనమాట. అప్పుడు కోడిపుంజు అవును మిత్రమా, నేను కూడా విన్నాను అని చెప్తుంది. రిప్లైగా ఆన్సర్ ఏమని చెప్తుంది కోడిపుంజు? అవును మిత్రమా, నేను కూడా ఆ ఆకాశవాణి మాటలు విన్నాను అని చెప్తుందనమాట. అవునా, ఆ వార్త నేను కూడా విన్నాను అని చెప్తుంది. లోపల కోడిపుంజు నక్క నుంచి ఎలా అంటే నక్కకి కోడిపుంజుకి తెలిసిందనమాట. కోడిపుంజు చెట్టు మీద నుంచి కిందికి వచ్చింది అని అంటే నక్క తినేస్తుంది. కోడిపుంజు చెట్టు మీద నుంచి కిందికి దిగిందంటే నక్క తినేస్తుంది అనేసి కోడిపుంజుకు తెలుస్తుంది. అలా తెలుస్తుంది కానీ ఆలోచన చేసింది అనమాట. అందుకని చెట్టు మీద నుంచి నేను దిగితే ఇప్పుడు నన్ను తింటుంది కదా ఈ నక్క అని కోడిపుంజుకి డౌట్ వచ్చింది. అందుకని అది కొంచెం ఆలోచన చేసింది చెట్టు మీద నుంచి కిందికి దిగడానికి. సరే రా, మన ఇద్దరం స్నేహితుల్లాగా ఉందాము అని చెప్పి నక్క కిందికి రమ్మని చెప్తుంది. అప్పుడు కోడిపుంజుకి డౌట్ వచ్చి అయ్యో ఈ నక్క నన్నేమో చేసేలాగుంది, ఈ నక్క నన్నేమో చేసేలాగుంది కనుక నేను ఎట్లా తప్పించుకునేది అని కోడిపుంజు ఆలోచన చేస్తుందన్నమాట. అలా ఆలోచన చేసినప్పుడు కోడిపుంజుకి ఒక ఐడియా వచ్చింది. ఓకే, నీ ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్తుందన్నమాట. ఆలోచన చేసి ఓ నక్క మిత్రమా, దిగుతాను, కొద్దిసేపు ఉండు, నీ మిత్రులు వస్తున్నారు, నీ మిత్రులు వచ్చినాక అందరం కలిసి పండగ చేసుకుందాము అని చెప్పి కోడిపుంజు చెప్తుందన్నమాట. ఏమని చెప్తుంది కోడిపుంజు? ఓ మిత్రమా, నీ స్నేహితులు వస్తున్నారు, మన స్నేహితులు వస్తున్నారు. కాదు నీ స్నేహితులు కాదు, మన స్నేహితులు వస్తున్నారు. మన స్నేహితులు వచ్చినాక అందరం కలిసి పండగ చేసుకుందాము, అంతవరకు ఉండు, అప్పుడు దిగుతాలే కిందికి అని కోడిపుంజు చెప్తుంది అనమాట. అప్పుడు నక్క ఆలోచన చేస్తుంది. ఏమని ఆలోచన చేస్తుంది?
నా స్నేహితులు ఎవరున్నారబ్బా, ఇటువైపు నా స్నేహితులు ఎవరు రారే అని ఆలోచించేస్తుంది. అని కొంతసేపు ఆలోచన చేసి ఎవరు వస్తున్నారు మిత్రమా అని కోడిపుంజుని అడుగుతాడు నక్క. ఎవరు అడుగుతారు? నక్క కోడిపుంజుని ఎవరు వస్తున్నారు మిత్రమా అని అడిగితే, వేట కుక్కలు వస్తున్నాయి, మన స్నేహితులు వస్తున్నారు, వేట కుక్కలు వస్తున్నాయి అని చెప్తుందనమాట. అయ్య బాబోయ్ వేట కుక్కలా అంటుందన్నమాట నక్క. ఏమని అంటుంది నక్క? అయ్య బాబోయ్ వేట కుక్కలా అని అంటుంది. ఏమి మిత్రమా, అవి కూడా మన స్నేహితులే కదా, మనతో కలిసి పండగ చేసుకుంటాయిలే అంటే, అయ్యయ్యో ఆ వేట కుక్కలు నిన్నటి వార్త విన్నట్లు లేవు, అవి వచ్చాయంటే నన్ను తినేస్తాయి, నన్ను బరుకేస్తాయి, నన్ను వేపుకు తింటాయి అని చెప్పి ఆ నక్క అక్కడి నుంచి తుర్రుమని పారిపోతుంది. అప్పుడు వచ్చి కోడిపుంజు చెట్టు మీద సేఫ్గా ఉంటుందంటే నక్క బారి నుండి, నక్క తినుకోకుండా కోడిపుంజు తన ప్రాణాలని తను రక్షించుకుందనమాట. దీనివల్ల మనకి తెలిసిన నీతి ఏమంటే, మోసంతోనే జయించాలి. అంటే నక్క మోసం చేసి కోడిపుంజుని తినాలని చూసింది, అదేవిధంగానే అదే మోసంతోనే కోడిపుంజు తెలివిగా ఆలోచించేసి తన ప్రాణాలని అది కాపాడుకుందనమాట. ఓకేనా? అర్థమైందమ్మా? స్టోరీ అర్థమైంది? నిద్ర వస్తుందా షేరు? నీకు నిద్ర వస్తుంది, స్టోరీ వింటే నిద్ర వచ్చేస్తుంది కదా నీకు.